వందే మాతరం. గ్యాస్ సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ ఆదా ఏ విధంగా చేయాలి అంటే పార్ట్ ఇన్ పార్ట్ పద్ధతి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ పార్ట్ ఇన్ పార్ట్ పద్ధతి నిజంగా చాలా తెలివైన పొదుపైన మార్గం. పార్ట్ ఇన్ పార్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటా అంటే సమయం ఆదా అవుతుంది. అన్నం కోసం ఒకసారి, కూర లేదా పప్పు కోసం మరొకసారి కుక్కర్ పెట్టాల్సిన అవసరం ఉండదు. 2 పనులు 15-20 నిమిషాల్లో పూర్తవుతాయి. దీనివల్ల పోషకాలు పోవు. ఆవిరి మీద ఉడకడం వల్ల కూరగాయల్లోని విటమిన్లు, ఖనిజాలు బయటకు పోకుండా ఉంటాయి. అదేవిధంగా శ్రమ తగ్గుతుంది. ఎక్కువ గిన్నెలు కడగాల్సిన అవసరం ఉండదు. మరియు వంటగది వేడెక్కడం కూడా తగ్గుతుంది. ఈ పద్ధతిలో వాడేటప్పుడు కొన్ని చిట్కాలు కూడా మనం ఆచరించాలి. దాంట్లో మొదటిది పాత్రల ఎంపిక. కుక్కర్లో పట్టేలా సమానమైన వెడల్పు ఉన్న స్టీల్ గిన్నెలు వాడాలి. కింద అన్నం గిన్నె, పైన పప్పు కూర గిన్నె పెట్టడం వల్ల వేడి సమానంగా అందుతుంది. 2 నీటి మోతాదు. కింద గిన్నెలో ఉదాహరణకు అన్నం పోసే నీటి కంటే కుక్కర్ అడుగున పోసే నీరు సరిపడా ఉండాలి. లేదంటే అడుగు మాడిపోయే అవకాశం ఉంది. ఇక మూడవది ఉడికే సమయం. పప్పు మరియు అన్నం ఉడకడానికి దాదాపు ఒకే సమయం పడుతుంది. ఒకవేళ మీరు త్వరగా ఉడికే కూరగాయలు వండాలనుకుంటే వాటిని చిన్న ముక్కలుగా కోయకుండా పెద్ద ముక్కలుగా ఉంచడం మంచిది. మీరు ప్రయత్నించదగ్గ ఇతర చిట్కాలు: కూరగాయలు ముందుగానే నానబెట్టడం. పప్పును వండడానికి 30 నిమిషాల ముందే నానబెడితే అది ఇంకా త్వరగా ఉడుకుతుంది. దీనివల్ల గ్యాస్ మరింత ఆదా అవుతుంది. ఫ్లాస్క్ వినియోగం. వేడి నీటిని ఫ్లాస్క్లో ఉంచుకొని వంటకు వాడితే గ్యాస్ మంటపై నీరు వేడికి సమయం తగ్గుతుంది. వంట గ్యాస్ను ఆదా చేయడానికి మరియు వంటగదిలో పనిని సులభతరం చేయడానికి పార్ట్ ఇన్ పార్ట్ కాకుండా మరిన్ని ఉపయోగకరమైన పద్ధతులు కూడా ఉన్నాయి. అందులో మొదటిది పప్పులు మరియు ధాన్యాలను నానబెట్టడం. పప్పులు, బియ్యం లేదా శనగలు వంటి వాటిని వండడానికి కనీసం 30 నిమిషాల ముందు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. దీనివల్ల దాదాపు 20% గ్యాస్ ఆదా అవుతుంది. సరైన పరిణామాల్లో పాత్రలు వాడడం. మంట పాత్ర అడుగు భాగం కంటే బయటకు రాకుండా చూసుకోవాలి. వెడల్పాటి అడుగుగల పాత్రలు వాడడం వల్ల వేడి సమానంగా వ్యాపించి ఆహారం త్వరగా ఉడుకుతుంది. పాత్రపై ఎప్పుడూ మూత ఉంచడం మర్చిపోకండి. అదేవిధంగా తక్కువ మంట. సిమ్మర్ సూత్రం. నీరు లేదా ఆహారం మరగడం ప్రారంభించిన తర్వాత మంటను తగ్గించండి. నీరు మరిగేటప్పుడు మంటను ఎంత పెంచినా ఉష్ణోగ్రత పెరగదు, కేవలం నీరు ఆవిరైపోతుంది. తక్కువ మంటపై వండటం వల్ల గ్యాస్ ఆదా అవడమే కాకుండా రుచి కూడా పెరుగుతుంది. థర్మోస్ ఫ్లాస్క్ వినియోగం. వేడి నీటిని ఫ్లాస్క్లో పోసి ఉంచుకోండి. టీ, కాఫీ లేదా వంటలో వాడే వేడి నీటి కోసం పదే పదే స్టవ్ వెలిగించాల్సిన అవసరం ఉండదు. ఫ్రిడ్జ్ నుండి తీసిన వస్తువులను వెంటనే వండకండి. పాలు, కూరగాయలు లేదా పిండిని ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే స్టవ్పై పెట్టకండి. అవి సాధారణ ఉష్ణోగ్రత వచ్చే వరకు వేచి ఉండి ఆపై వండండి. దీనివల్ల వాటిని వేడి చేయడానికి పట్టే అదనపు గ్యాస్ ఆదా అవుతుంది. అదేవిధంగా స్టవ్ బర్నర్ల నుండి వచ్చే మంట నీల రంగులో ఉండాలి. కాబట్టి బర్నర్ల శుభ్రత పట్ల శ్రద్ధ వహించాలి. మంట పసుపు రంగులో వస్తుంటే బర్నర్ బ్లాక్ అయ్యాయని అర్థం. ఇది ఎక్కువ గ్యాస్ను వృధా చేస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా బర్నర్లను శుభ్రం చేయండి. సాధారణంగా గ్యాస్ ఆదా చేసే పద్ధతులు పాటిస్తే ఒక సిలిండర్ అదనంగా 10 నుండి 15 రోజులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇవి అందరికీ తెలిసినవే అయినప్పటికీ ఇటువంటి చిట్కాలు ఈ సమయంలో పాటిస్తే సామాన్యులకు ఎంతో మేలు మరియు గ్యాస్ ఆదా అవుతుంది. వీడియో మీ మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.